నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడ ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా మాకు ఆఫీస్ ఉంది. ఇకపోతే మేము అన్ని హైకోర్టుల్లోనూ అన్ని లోయర్ కోర్టులో కూడా మేము కేసులు డీల్ చేసే అవకాశం ఉంది. మీకు ఏదైనా అపాయింట్మెంట్, కేవలం అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 అనే నెంబర్కే మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా మంచి సబ్జెక్ట్ ఇది. దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ సందర్భంలో భార్యకి మెయింటెనెన్స్ రాదు, అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ భార్యకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాలు ఏంటో అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా భార్య గనక వ్యభిచారం గనక చేసినట్లయితే, అంటే అంతకుముందు మామూలుగా 487 ఉండేది, అది కొట్టేయడం జరిగింది 497. సో ఇప్పుడు వచ్చేసరికి అది లేదు. కాబట్టి మీకు ఎవరైనా సరే భార్య గనక వ్యభిచారం గనక చేసినట్లయితే, అడల్టరీ గనక చేసినట్లయితే, ఆ ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు, మీరు కనుక అది కోర్టు వారికి దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు, అది కోర్టు వారు విచారించి ఆమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో అతి ముఖ్యమైనది ఏంటంటే, భార్య కనుక జాబ్ చేస్తున్నప్పుడు, అంటే ఆమె జాబ్ అనేది చేసే సందర్భంలో మీ దగ్గర ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే, ఆమెకి ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం వస్తున్నట్లుగా మీరు కనుక చూపించినట్లయితే, ఆ సందర్భంలో మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇకపోతే అతి ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, ఆమె కనుక వివాహం కనుక చేసుకుంటే, అంటే డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమె తిరిగి కనుక మరలా పునర్వివాహం కనుక చేసుకున్నట్లయితే అప్పుడు కూడా మెయింటెనెన్స్ పొందే అవకాశం లేదు. ఇదే కాకుండా ఆమె తనకు తాను, గుర్తుపెట్టుకోండి, తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యకు మాత్రమే మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆమెకు వేరే ఆదాయం ద్వారా, అలాగే వేరే రకంగా ఆదాయం కనుక సమకూర్చినప్పుడు, అలాగే ఆమె మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మీరు ఎవిడెన్స్ కనుక రుజువు చేసినట్లయితే ఆమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే, మీరు కనుక ఆమెతో కనుక పర్మనెంట్ అలిమనీ కనుక సంబంధించి మీరు రాయించుకొని, దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి క్రైమ్స్ చెయ్యను అని చెప్పేసి మీరు ఒక MOU కనుక రాయించుకునే సందర్భంలో అప్పుడు కూడా ఆమెకి మెయింటెనెన్స్ వచ్చే అవకాశం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆమె జనరల్గా ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేస్తున్నా, అక్కడ విదేశాల్లో ఉండి అక్కడ ఏదన్నా మరే ఇతర వ్యాపారం కనుక చేస్తున్నట్లు మీ దృష్టికి వచ్చినా అది కూడా ఎవిడెన్స్ చూపించుకుంటూ మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా జాబ్ అనే కాకుండా వ్యాపారం, అంటే ఆమెకి ఆదాయం పెంచే వ్యాపారం ఏదైనా సరే, ఆదాయం తెచ్చుకొచ్చే వ్యాపారం కనుక ఉన్నట్లయినా, ఏదైనా బిజినెస్ ఉన్నట్లయినా, ఇంకేదైనా ఉన్నట్లయినా మీ దగ్గర ఎవిడెన్స్ కనుక ఉంటే, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక ఆమె ఫైల్ చేస్తున్నప్పుడు అవన్నీ ఎవిడెన్స్ కనుక మీరు గ్యాదర్ చేసి ఆమెకి ఇచ్చే సందర్భంలో ఆమెకి మెయింటెనెన్స్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో మాత్రమే, ఇది ఎక్స్పర్ట్స్ కాదు. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.